వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకపోవడం, వేసిన వాటిలో నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు ఉసురు తీసుకున్నారని నిరుద్యోగి బాలరాజ్ తెలిపారు. నిరుద్యోగ యూనియన్ లీడర్ శ్రీధర్ మాట్లాడుతూ, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. నిరుద్యోగ వయోపరిమితిని పెంచాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 50,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో అనేక మంది వయసు పెరిగి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, సీఎం నిరుద్యోగుల విషయంలో మాట తప్పారని ఆరోపించారు. స్పష్టమైన హామీ ఇచ్చి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. కానీ ఈ రోజు వరకు ఒక రెగ్యులర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తాను, 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. నేటికి 4 సంవత్సరాల 8 నెలలైనా కనీసం ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇచ్చినా కనీసం ఎలక్షన్ మూమెంట్ వస్తుంది కాబట్టి భర్తీ చేయలేడు. ఇప్పుడు అంతసేపు మేము వాలంటీర్లు ఇచ్చాము, సచివాలయం ఇచ్చామని చెప్తున్నారు. కనీసం వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ ద్వారా కనీసం ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు. అదే ఒక డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, జేఎల్, డిఎల్, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి ఉద్యోగాలు ఇస్తే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. నిజమైన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఆంధ్ర యూనివర్సిటీలో లేకపోతే వేరే వేరే యూనివర్సిటీలో. నా పేరు వి శ్రీనివాసరావు, మాది పాల్కొండ. నేను డిగ్రీ తర్వాత ఎంఏ బీఈడి పూర్తి చేశాను. అయినప్పటికీ ప్రభుత్వం ఇంచుమించుగా సుమారు 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. డిఎస్ అన్నారు, అది కూడా లేదు. అలాగే ఏపీపీఎస్ అన్నారు, అది కూడా లేదు. ఇటువంటి నోటిఫికేషన్ లేదు. ఇలా మేము ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కాలాన్ని వెళ్ళబోతున్నాం. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిఎస్సి అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి ఉద్యోగ భర్తీ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. కోటరాజు, పాల్కొండ. నేను ఎంఏ బీఈడి చేసి ఉన్నాను. గత 4.5 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్ళాను, కానీ నోటిఫికేషన్ అనేది నిరాశగా మిగిలింది. జగనన్న మీద నమ్మకంతో 2019లో ఓటేసి ఎంతోమందిని అతన్ని మనం ఎంపిక సీఎంగా చేసుకుంటే మనం జీవితం బాగుంటుందని అనుకున్నాం. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ఒక నిరీక్షణతోనే ఉండిపోవడం అనేది జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాలాంటి నిరుద్యోగులు ఎందరికో ప్రభుత్వ నోటిఫికేషన్ భారీ స్థాయిలో మెగా డిఎస్సిని వెంటనే ప్రకటిస్తారని ప్రభుత్వం వారికి ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నా పేరు జడ్డు బాలరాజు. నేను ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, బీఈడి, ఏపీ సెట్, పీజీ డిసిఏ, పీజీ డిప్లొమా ఇన్ యోగా ఇన్ని కోర్సులు చేసిన విద్యావంతులైన నిరుద్యోగులుగానే నాలాంటి వాళ్ళు చాలామంది మిగిలిపోయారు తప్ప నేటికి ఉద్యోగాలు పొందలేని పరిస్థితి నెలకొంది. దానికి కారణం ప్రస్తుత గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకమనే అర్థమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వయసులు పెంచుకుంటూ పోతే నిరుద్యోగులుగానే మిగిలిపోతారు తప్ప ఉద్యోగులు అయ్యే అవకాశం లేదు. 58 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు రిటైర్మెంట్ వయసును పెంచిన గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడంతో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరిగిందే తప్ప తగ్గే పరిస్థితి లేదు. నిరుద్యోగులుగా ఉంచకుండా విద్యావంతులైన నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలపై ఉందని దూరదృష్టితో ఆలోచించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగుల తరపున కోరుతున్నాను.